పోలింగ్ ప్రారంభమైపోయింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతోంది. మరోవైపు ఇక్కడ 17 పార్లమెంట్ స్థానాలకి సంబంధించి తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. 96 స్థానాలకు 4వ విడత పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి. సో మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా ప్రస్తుతం మనకి సాక్షి స్క్రీన్ పైన చూడబోతున్నాం. సో ఈశ్వర్, మాక్ పోల్ అనేది కంప్లీట్ అయిపోయింది చాలా ప్రాంతాల్లో. 7 గంటలు కరెక్ట్గా ఆల్మోస్ట్ పోలింగ్ కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఓటర్లని కేంద్రం లోపలికి అలౌ చేస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆఖరి ఓటు వరకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ నుంచి ఆఖరి ఓటు సాయంత్రం 6 గంటల వరకు జరిగేటటువంటి ప్రతి అంశాన్ని కూడా, ప్రతి ఓటును కూడా, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి ఓటు కీలకమన్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ పిక్చర్ స్క్రీన్ మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది సాక్షి టీం. అదే సమయంలో మీకు 6 గంటలకు పోలింగ్ ముగిసిన తరువాత క్యూ లైన్లో ఉన్న వారికి అవకాశం కల్పిస్తారు. ఆ తరువాత కూడా ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూములకు వెళ్లేంత వరకు ప్రతి విషయాన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది సాక్షి టీవీ. మా కరెస్పాండెంట్స్ అంతా కూడా ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు మనకి లైవ్ లో. పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా పోలింగ్ కేంద్రాల్లో పూర్తి అప్డేట్స్ అందించబోతున్నారు. వాసు మనకు కనిపిస్తున్నారు భీమవరం నుంచి. మరొక కరెస్పాండెంట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాకేష్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసుతో మాట్లాడదాం. వాసు, చెప్పండి, పోలింగ్ స్టార్ట్ అయింది చాలా ప్రాంతాల్లో. క్యూలు ఉదయం 6 గంటల నుంచే కనిపించాయి. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? టెంట్లతో పాటు ఏర్పాట్లు మీ వెనక కనిపిస్తున్నాయి. వాసు, ఏం జరుగుతోంది? బిందు, ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్లో ఉన్నాం. ఇక్కడ నర్సాపురం పార్లమెంటు సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పూర్తిగా ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. మాక్ పోలింగ్ కూడా పూర్తి కావడం జరిగింది. నర్సాపురం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి 14,72,923 ఓటర్లు ఉన్నారు. ఒక పార్లమెంటు పరిధికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం పోలింగ్ స్టేషన్ సంబంధించి 1,463 పోలింగ్ స్టేషన్లు. మనం చూసినట్టయితే భీమవరం టౌన్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ స్టేషన్లో కూడా చాలా పెద్ద ఎత్తున బారులు తిరిగారు. జనానికి సంబంధించి ఓటర్లంతా కూడా మొత్తం ఓటేసేందుకు సిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మనం భీమవరం సంబంధించినటువంటి నియోజకవర్గం చూసినట్టయితే ఇక్కడ అత్యధికంగా జిల్లా మొత్తంలోనే అత్యధికంగా 2,53,116 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఓటు హక్కు వినియోగించేందుకు పూర్తి స్థాయిలో ఎండకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా కూడా టెంట్లు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు. ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ దగ్గర నుండి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ శాఖ కూడా చాలా పెద్ద ఎత్తున మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,700 మంది పోలీస్ సిబ్బంది, ఇక ఎలక్షన్ సిబ్బంది సంబంధించి 10,233 మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఇక్కడ ఒక భీమవరం సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక పార్టీకి ప్రజలు గతంలో జరిగినటువంటి 2014, 2019 ఎన్నికల్లో చూసినట్టయితే ఏ పార్టీకి అయితే పూర్తి స్థాయి మెజార్టీ ఈ జిల్లాలో వస్తుందో ఆ పార్టీ అధికారం చిక్కించుకుంటుందన్నటువంటి సెంటిమెంట్ కూడా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఇక ఈసారి ఇక్కడ పోటీ పడుతున్న అభ్యర్థులకు సంబంధించి చూసినట్టయితే మొదటిసారి జిల్లా ఏర్పాటు తర్వాత కూడా మొదటి ఎన్నికలనే చెప్పాలి. గతంలో కూడా ఏలూరి సంబంధించినటువంటి మెయిన్ హెడ్ క్వార్టర్గా ఉంటూ కూడా పాలన సాగిన పరిస్థితుల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్గా జిల్లా ఏర్పాటైన తర్వాత మొదటిసారి ఎన్నికలు సాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం వృద్ధులకు పెద్ద ఎత్తున కూడా యువకులు మొదటిసారి ఓటింగ్ వచ్చినటువంటి యువకులు కూడా ప్రస్తుతం మనకు క్యూ లైన్లో కనిపిస్తూ ఉన్నారు. వృద్ధులందరూ కూడా చైర్లేసి మరి ఎవరైతే మహిళలు అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, కొంత ఏజ్డ్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ చైర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2 క్యూ లైన్లకు సంబంధించి భారీగా కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే పోలింగ్ స్టార్ట్ అయింది. ఇంకా లైన్ మాత్రం కదలడం లేదని చెప్పాలి. ఇప్పటిదాకా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ పోలింగ్ మిషన్స్ అన్ని కూడా సక్రమంగా ఈవీఎం అన్ని పనిచేస్తున్నాయా లేవా అన్న అంశానికి సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చూశారు. ప్రస్తుతం మాక్ పోలింగ్ కూడా పూర్తి అయింది. మరి కాసేపట్లో పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇది మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. ఒక పండగ వాతావరణం కూడా పెద్ద ఎత్తున కూడా ఓటర్లంతా కూడా ఇక్కడికి చేరుకొని ఓటకు సిద్ధమయ్యారు. రైట్ వాసు, మీరు లైవ్లోనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. గోపాలపురం నుంచి రాకేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతకన్నా ముందు క్యూలో ఓటర్ల సంఖ్య ఏ విధంగా కనిపిస్తోంది? మనం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ఎర్నగూడెం పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. మొత్తం ఈ పోలింగ్ స్టేషన్లో 6 బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 5,500 మంది ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎండాకాలం దృష్ట్యా ఈసారి కాస్త ముందుగానే పోలింగ్ స్టేషన్కు చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా 6:30కి ఇక్కడికి పోలింగ్ స్టేషన్కు చేరుకున్నారు. పోలింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎటువంటి సంబంధించి అంతరాయం కానీ అలాంటివి జరగకపోవడంతో కూడా సజావుగా పోలింగ్ జరుగుతుందనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈసారి పోలింగ్ పర్సంటేజ్
పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే షార్ప్ 7కి దాదాపుగా ప్రతి పోలింగ్ బూత్ ముందు కూడా దాదాపుగా 100 మంది వరకు కూడా క్యూ లైన్లో ఉన్నారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. మార్నింగ్ అవర్స్లో ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సంబంధించి చూస్తే మొత్తం ఈ గోపాలపురం కాన్స్టిట్యున్సీలో 248 పోలింగ్ స్టేషన్లు బూత్లు ఏర్పాటు చేయగా మొత్తం 2,42,763 మంది ఓటర్లు తమకు సంబంధించి ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఎండాకాలం దృష్ట్యా ఇక్కడ ఎన్నికల అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఒకటి వాటర్కు సంబంధించి వృద్ధులు ఎక్కువసేపు వెయిట్ చేస్తే దాహం అవుతుందని దృష్టిలో వాటర్ ఏర్పాటు చేశారు, టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వృద్ధులు పోలింగ్ బూత్లకు వెళ్ళడం కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ప్రస్తుతం పోలింగ్ సిబ్బంది కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే పోలింగ్ బూత్కు ఉద్యోగులు చేరుకుంటారో వాళ్ళు ఒక SMS అనేది ఎన్నికల కమిషన్కి పంపించాల్సి ఉంటుంది. దానికి సపరేట్ ఒక యాప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. పోలింగ్ బూత్కు చేరుకున్న దగ్గర నుంచి సేఫ్ జర్నీ అనేది ఒక మెసేజ్ వాళ్ళు ఇండికేషన్ ఇవ్వాలి. అలాగే సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి సీల్ వేసిన తర్వాత మళ్ళీ కూడా సేఫ్ పోలింగ్ అనే మెసేజ్ను ఆ యాప్లో పెట్టాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ గోపాలపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూస్తే మొత్తం గుర్తింపు పొందిన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు వస్తే మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ ఉండడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము లోక్సభకు సంబంధించి రాజమండ్రి లోక్సభకు సంబంధించి చూస్తే మొత్తం అన్ని పార్టీలకు సంబంధించి చూస్తే 12 మంది అభ్యర్థులు ఈ యొక్క లోక్సభ బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సంబంధించి పూలింగ్ అయితే పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. గతం కంటే మెరుగ్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈసారి ఇతర ప్రాంతాల నుంచి చాలామంది కూడా వాళ్ళ సొంతూళ్ళకు రావడం జరిగింది. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మెజారిటీగా ఎక్కువ మంది కూడా 30+ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉదయం పూటనే ఓటు వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సిచ్యువేషన్ అంతా చూస్తే యంగర్స్ కంటే ఎక్కువ మంది కూడా పెద్దవాళ్ళు కూడా క్యూ లైన్లో నిలబడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. మార్నింగ్ అవర్స్లో మొత్తం కూడా ఏజ్డ్ పర్సన్స్ అంతా కూడా ఈ యొక్క పోలింగ్ మూసే అవకాశం కల్పిస్తుంది. ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది. రాకేష్, థ్యాంక్ యూ. సో తెలుగు రాష్ట్రాల ఓటర్లు మాత్రం మనం 100% మెచ్చుకుని తీరాలి. పర్టికులర్గా రూరల్ ప్రాంత వాసులు మనం 7 గంటలు కూడా కాలేదు, అప్పుడే కూడా ఎంత పెద్ద ఎత్తున క్యూలోకి జనం వస్తున్నారు. ఓటు హక్కు వాళ్ళ శారీరక స్థితి లేకపోతే ఎలా ఉన్నాం వీటన్నింటినీ కూడా మర్చిపోయి ఓటేయడానికి. అందుకే మనకి ఎప్పుడు చూసినా 80% మించే మన పోల్ పర్సంటేజ్ కూడా నమోదవుతుంది. మీరు అన్న మాటలకు సంబంధించి కొన్ని దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పైన చూద్దాం. ఉదయం నుంచి అందరూ ఏ రకంగా ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు, పోలింగ్ బూతులకు వస్తున్నారు, ఓటు హక్కు వినియోగించుకోవాలని చూస్తున్నారు. అందులో కూడా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే కొన్ని దృశ్యాలు కనిపిస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులు కూడా ఉదయాన్నే ఎంతో ఉత్సాహంగా పోలింగ్ పాల్గొనాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. అక్కడ చూడండి, ఒక వికలాంగుడు వీల్ చైర్లో ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరారంటే మనకి ఎంత స్ఫూర్తి. మరొకరిని చూస్తున్నాం మనం, నడవలేక నడుస్తున్నటువంటి వృద్ధుణ్ణి, కాళ్ళీడ్చుకుంటూ వస్తున్నటువంటి వృద్ధుణ్ణి కూడా మనం చూసాం. వీళ్ళందరూ కూడా వృద్ధులు వస్తున్నారు, ఎంతో ఆసక్తిగా పోలింగ్లో పాల్గొనాలని వస్తున్నారు. ఇది ఒక గొప్ప సంకేతంలా కనిపిస్తోంది. మీరు చూడండి, వికలాంగుడు కూడా ఉదయం 7 గంటలకల్లా తన ఓటును వినియోగించుకోవాలనేటటువంటి ఉత్సాహంతో వచ్చారంటే వారు ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని తమకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని, తమకు కావలసినటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. రూరల్ ప్రాంతాలకు సంబంధించి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఓటర్లు పోటెత్తుతున్నారు. ఇక పట్టణ ప్రాంత ఓటర్లు కూడా చైతన్యవంతులు కావాలి, ముఖ్యంగా యువకులు చైతన్యవంతులు కావాలి. ఎందుకంటే వృద్ధుల్ని మనం చూస్తున్నాము, ఈ వయసులోనూ ఓటు హక్కును తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఓటు ఎంతో కీలకమైంది ఈ ప్రజాస్వామ్యానికి, ప్రతి ఓటు ఎంతో కీలకమైంది మనం ఎన్నుకునేటటువంటి ప్రభుత్వానికి సంబంధించి, ప్రతి ఓటు ఎంతో కీలకమైంది మన భవిష్యత్తుకు సంబంధించి, ప్రతి ఓటు ఎంతో కీలకమైంది ఈ రాష్ట్రం దిశ మార్చేందుకు అన్నట్టుగా కనిపిస్తోంది. ఎస్, మనం చూస్తున్నాం, వారి నుంచి స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు గ్రామీణ ప్రాంత ఓటర్లే ముందుకు రావాలి, ఎందుకు వృద్ధులు, వికలాంగులే ముందుకు రావాలి, ఎందుకు మహిళలు మాత్రమే ముందుకు రావాలి, యువత మొత్తం రావాలి. పట్టణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాలను మించి ఓటు షేర్, ఓటు పోలింగ్ మొత్తం నమోదు కావాలి. ఆ యువకుడిని చూడండి, కాళ్ళు లేవు, అయినా సరే వీల్ చైర్లో వచ్చారు. ఇంతకుముందు కొంతమంది వృద్ధుల్ని చూసాం, నడుము వంగిపోయిన వృద్ధుడు సార్, నడుము వంగి నడవలేక నడిచొస్తున్నటువంటి వృద్ధుడు కనిపిస్తున్నాడు. అతని పక్కనే అతని సతీమణి కావచ్చు నెమ్మదిగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తుంది. ఇలాంటి సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి సంబంధించి. ఎగ్జాక్ట్లీ. సో పట్టణ ప్రాంత ఓటర్లు మనం చాలా విషయాల్లో గ్రామీణ ప్రాంతాలని ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ డిసిప్లిన్ కానీ, వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ, ఇవన్నీ కూడా. సో పట్టణ ప్రాంతాలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పోలింగ్ కేంద్రాలకి రావాల్సిన అవసరం ఉంది. మా కరెస్పాండెంట్స్ మనతో పోల్ ఏ విధంగా జరుగుతోంది ఉదయం
నుంచి కూడా పోలింగ్ మొదలైన తర్వాత ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో వివరిస్తున్నారు. యుగంధర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. విజయనగరంలో ఉన్నారు యుగంధర్. అప్డేట్స్ అడుగుదాం. యుగంధర్ చెప్పండి, క్యూ చూస్తున్నాం మీ వెనకాల కనిపిస్తోంది, అప్పుడే బార్లు తీరు కనబడుతున్నారు. ఏంటి అప్డేట్స్, ఏంటి వాతావరణం ఎట్లా ఉంది యుగంధర్ అక్కడ? గుడ్ మార్నింగ్ బిందు. ఇక్కడ విజయనగరంలో చూసినట్టయితే ఓటర్ల ఉత్సాహం ఉరకలేస్తోంది. ముఖ్యంగా 18 ఏళ్ల నుండి తొలి ఓటు వేయటానికి పెద్ద ఎత్తున కొత్త ఓటర్లు అందరూ కూడాను క్యూ లైన్లో ఉదయం 6:30 గంటల నుండే బారులు తీరినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. ఈ విజయనగరం జిల్లా వ్యాప్తంగా 1847 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 77 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. విజయనగరం పార్లమెంట్ విషయంలో 15 మంది అభ్యర్థులు ఎంపీ స్థానానికి పోటీ పడుతున్నారు. 15,62,000 మంది ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ జిల్లా వ్యాప్తంగా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వేసవికాలం హీట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గర షామియానాలు, టెంట్లు ఏర్పాటు చేశారు, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశారు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఎవరైతే దివ్యాంగులు ఉంటారో దివ్యాంగుల కోసం ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్స్, క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మొత్తంగా గత ఎన్నికల్లోనూ ఈ ఎన్నికల్లోనూ చూసినట్టయితే ఓటర్లో ఒక ఉత్సాహం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలి అనేటువంటి ఒక అవగాహన ఉంది. దాంతోనే తెల్లవారి 6:30 గంటలకే వీళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర నిలబడి క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఉదయం 5:30 గంటలకి మాక్ పోలింగ్ అయితే జరిగింది. ఈవీఎం మిషన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి పనితీరు సక్రమంగా ఉందా లేదా, బటన్స్ అన్నీ కూడా ప్రాపర్గా యూజ్ అవుతున్నాయా లేదా అనే దాని మీద పోలింగ్ ఏజెంట్లతో సమక్షంలో మాక్ పోలింగ్ జరిగింది. అవన్నీ సక్సెస్ఫుల్గా అనుకున్నట్టుగానే పనిచేయడంతో వాటన్నిటికీ కూడాను సీల్స్ వేశారు. సీల్స్ వేసిన తర్వాత ఇప్పుడు స్టేషనరీ అంతా సర్దుకుంటున్నారు. స్లిప్స్ ఇప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి బిఎల్ఓ స్టాఫ్ అంతా కూడాను ఓటర్లకి స్లిప్పులు అందజేశారు. స్లిప్పులు అందజేసిన తర్వాత వీళ్ళంతా కూడాను క్యూ లైన్లో నిల్చొని ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లో ఒక ఉత్సాహం కనిపిస్తుంది, ఒక చైతన్యం కనిపిస్తుంది. వీళ్ళంతా కూడాను తమ ఓటు హక్కుని ఎప్పుడు వినియోగించుకుంటామా అని కూడా ఉర్రూతులుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 11 గంటల తర్వాత హీట్ వేవ్ ఎక్కువగా ఉంటుంది. 42 నుంచి 43 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ 11 గంటల లోపే తమ ఓటు హక్కును వినియోగించుకొని ఇళ్ళకి వెళ్ళిపోవాలనేటువంటిది కూడా ఓటర్ల తాలూకా ఒక ఆలోచనగా మనకి కనిపిస్తోంది బిందు. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం యుగంధర్. మనం చూస్తున్నాం కొన్ని దృశ్యాలు. నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఇప్పుడు క్యూలో నిలబడి ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికైనా ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా అక్కడున్న వారికి అభివాదం చేస్తున్నారు.